మంచి ప్లేస్ చూసుకుని 4 రోడ్ల మధ్యలో భలే కట్టారు దీన్ని అయితేని. మన తాత ముత్తాతలు చిన్నప్పుడు కట్టించిందంట. ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు తెగ ఉన్నారనమాట. కాళ్ళకి చక్రాలు కట్టుకుని ఫోటోలు తీసుకుంటుంటే మధ్యలో వచ్చి దూరిపోతున్నారు. హలో అండి, స్పెయిన్ బార్సెలోనాలో డే 3 అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూడడానికి అయితే వచ్చాము. దీని పేరు పార్క్ ది గేల్ అంట. చాలా అంటే చాలా బాగుంటదంట. ఇది టాప్ 10 ప్లేస్ లో ఒకటి అనమాట. చాలా ఫేమస్ అనుకుంటా. జనం అయితే మామూలుగా లేరు. కానీ మాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. శని నెత్తి మీద ఉన్నట్టు అవుతుందండి. ఎక్కడికి వెళ్తే అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఇదైతే 2 months ముందు టికెట్స్ అన్ని బుక్ అయిపోయినాయి అంట. ఒక టికెట్ కూడా లేదు. మాలాగా చాలా జనం ఉన్నారు పాపం. ఇంకొచ్చింది ఏం చేస్తామని చెప్పి పైన ఇక్కడ ఏదో ప్లేస్ ఉంటే ఇన్ని మెట్లు ఎక్కుకుంటే తిరుపతి కొండ మెట్లులా ఉన్నాయండి. కష్టపడి మెట్లన్నీ ఎక్కుకుంటా పైకి అయితే వెళ్తున్నాం. ఇంకేం చేస్తాం చెప్పండి. అది ఎలాగా చూడలేకపోయాం. టాప్ 10 ప్లేస్ లో అది ఒకటి అనమాట. పక్కనే ఒక ఫుట్బాల్ స్టేడియం ఉంది. చిన్న చిన్న పిల్లలందరూ తెగ ఆడేస్తున్నారు అనమాట ఫుట్బాల్. అన్నట్టు మీకు చెప్పలేదు కదా, బార్సిలోనాలో ఫుట్బాల్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇంకెక్కడ చూసినా అందరూ ఫుట్బాల్ తోటే ఉంటారు. మెట్లు ఎక్కి ఇంత కష్టపడి వచ్చినందుకు వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. పైన మిస్ అయిపోయే వాళ్ళని తెలియకపోతే చూస్తుంటే బార్సిలోనా మొత్తం అంతా చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మేము చూసి వచ్చిన ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని కనిపిస్తున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నా పక్కన కూర్చున్న చైనా ఆవిడ అయితే నూడిల్స్ తెచ్చుకుని కూర్చుని వ్యూని చూస్తే ఎంజాయ్ చేస్తే తింటుంది అనమాట. పైన బెంచెస్ కూడా ఉన్నాయన్నమాట కూర్చోడానికి. కాకపోతే ఎండ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉందండి. డైరెక్ట్ గా కొట్టేస్తుంది మొహానికి. వీళ్ళైతే బెడ్షీట్లు కూడా వేసుకుని మంచి రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ. పోన్లేండి, ఇన్ని మెట్లు ఎక్కి ఇంత బైక్ కష్టపడి ఎక్కినందుకు వ్యూ అయితే చాలా బాగుందనమాట. ఆ టాప్ 1 ప్లేస్ మిస్ అయ్యాం కానీ ఈ ప్లేస్ కవర్ చేసుకున్నాం. ఇంకా అదంతా చూసి కవర్ చేసుకున్న తర్వాత ఇంకొక టాప్ ప్లేస్ కి అయితే వచ్చాం అనమాట. ఇది కూడా టాప్ 10 లో ఒకటి అనమాట. ఇంతకి దీని పేరు ఏదో ఉందండి, అసలు నోరుకి తిరిగే చావట్లేదు అనమాట. ఆర్క్ ది ట్రయంఫ్ అంట. నాకు అసలు తిరగట్లేదు. బార్సిలోనా పేర్లన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. దీన్ని అయితే మంచి ప్లేస్ చూసి కట్టారండి. సెంటర్ లో 4 రోడ్లు మధ్యలో ఉందనమాట. ఇది కట్టించింది ఎప్పుడంటే మన తాత ముత్తాతలు చిన్నప్పుడు కట్టించింది అనమాట. అంటే 14-15 శతాబ్దాల్లో కట్టించిందంటండి బాబు. ఇందాకటి వరకు గేట్ ముందుండి ఫోటోలు తీసుకున్నప్పుడు వెనక్కి వచ్చామన్నమాట. ఈ వెనకాల ఇక్కడ ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉందనమాట. వీళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఇక్కడ జంట డాన్స్ చేస్తున్నారు చక్కగానే. వాళ్ళు ఎలా ప్లే చేస్తున్నారు చక్కగా, అలా మూమెంట్స్ భలే వేస్తున్నారు అసలు అని ముందు ప్రాక్టీస్ చేసినట్టు. ఇంతకు వీళ్ళు కూడా మాలాగా చూడడానికి వచ్చిన వాళ్ళే అనమాట. అలా డాన్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా, ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ ని. రోడ్లు మాత్రం అస్సలు గాలేవు అనమాట. ఇంకా జనాలే అసలు అని టూరిస్ట్ ప్లేస్ ఎందుకో ఏంటో తెలియదు కానీ ఎక్కడ చూసినా జనాలు కొట్ల కిందే ఉన్నారు. ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, మ్యూజిక్ ని చూసే వాళ్ళు చూస్తున్నారు, డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మేమైతే డాన్స్ చేసే వాళ్ళని అయితే చూసి ఎంజాయ్ చేసాము. మాలా చాలా మంది ఉన్నారు అక్కడ. డాన్స్ చేసే వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది డాన్స్ చేస్తున్నారు అనమాట. మ్యూజిక్ నచ్చితే వాళ్ళు అక్కడ మనీ కూడా ఇస్తున్నారు. అక్కడ బౌల్ లాంటిది ఉంది, అందులో నచ్చిన వాళ్ళు మనీ కూడా వేస్తున్నారు అనమాట. నేనైతే బార్సిలోనాలో ప్రతి ప్లేస్ లోని కూడా ఇది చూసాను, ఈ బబుల్స్ అనమాట. ఇంకా జనం ఎక్కడ ఉంటే అక్కడ ఈ బబుల్స్ అయితే బాగా పెడుతున్నారు. నచ్చిన వాళ్ళు అందరూ డబ్బులు వేస్తున్నారు. వీళ్ళైతే పిల్లల్ని ఎక్కువ బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. పిల్లల్ని బాగా ఆడిపిస్తున్నారు అనమాట. అబ్బా బ్యాక్గ్రౌండ్ బాగుంది, అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు కదా. నాకు కూడా 2 ఫోటోలు న్యాచురల్ గా తీయండి, మరీ న్యాచురల్ గా వీడియో తీసారు మా హస్బెండ్. అలా ఉంటది వీళ్ళతో, ఇంకేం చేస్తాం చెప్పండి. ఈయనైతే ఆ చెక్క మీద మ్యూజిక్ సౌండ్ వచ్చేలాగా భలే డాన్స్ చేస్తున్నాడు అసలు చాలా బాగానే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డైరెక్ట్ గా డబ్బులు అడగట్లేదు అనమాట. ఎవరిని కూడా వాళ్ళ టాలెంట్ ని చూపిస్తున్నారు. మనకి నచ్చితే మనం అందరూ డబ్బులు వేసి చూసి వెళ్ళిపోవడమే. వాళ్ళైతే డైరెక్ట్ గా అస్సలు అడగట్లేదు. అసలు ఎవరి కాళ్ళు ఖాళీగానే లేవు. ఎవరిని చూసినా స్కేటింగ్ బోర్డులు పట్టుకునే ఉంటున్నారనమాట. అమ్మాయిలు అబ్బాయిలు కూడానే. వీళ్ళిద్దరూ అయితే భలే తిరిగేస్తున్నారు అసలు. వాళ్ళ కాళ్ళ కింద చిన్న చిన్న బాల్లా ఉన్నాయి చూడడానికి. అవేంటో మరి వాటిని అటు ఇటు తిప్పేసి భలే ఆడుకుంటున్నారు అసలు. కొంచెం అటు ఇటు అయ్యిందంటే నడుము విరిగిపోద్ది అంతే కూడానే. మధ్యలో ఆ బాల్ని అటు ఇటు విసురుకుంటున్నారు అసలు. ఇంక ఈ రోడ్డు అంతా అసలు ఖాళీ లేదనమాట. వీళ్ళ స్కేటింగ్లు కాళ్ళకి చక్రాల కింద కట్టేసుకుని తెగ తిరిగేస్తున్నారు అసలు. ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటుంటే మధ్యలో వీళ్ళు వచ్చి దూరిపోతున్నారు అనమాట. ఈ ఆర్క్ ది ట్రయంఫ్ చూసాక దీని దగ్గరలోనే ఇంకొక ఫేమస్ ప్లేస్ ఉందంటండి. అది కూడా కవర్ చేస్తామన్నమాట. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.